క్రీడా పోటీల ద్వారా పోలీసులతో సమిష్టి తత్వం పోరాట స్ఫూర్తి పెరుగుతుందని దీంతో సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో సమర్థవంతంగా పనిచేయగలరని స్టేట్ ఇంటెలిజెన్స్ డీజీపీ శశిధర్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన 6వ ఎడిషన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2025 క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకుందని, తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా రాత్రి పగలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. క్రీడలు వ్యక్తులు మానసిక శారీరక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ క్రీడా పోటీల నిర్వహణ ద్వారా పోలీసులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందన్నారు. పోలీసులు స్వతహాగా సిద్ధంగా చక్కటి ఫిట్నెస్తో క్రీడా సామర్థ్యం కలిగి ఉంటారని, 1956 జాతీయ ఫుట్బాల్ జట్టులో 3 హైదరాబాద్ పోలీస్ అధికారులు ఉండడం మనకు గర్వకారణమని గుర్తు చేశారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ వారానికి కనీసం 3 గంటల పాటు క్రీడలకు సమయం కేటాయించాలని సిబ్బందికి సూచించారు. రాచకొండ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఏపీఎస్ Honorable Chief Judge, DG Intelligence, B. Sarasareddy Garu, గౌరవనీయులైన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు, రాచకొండ కమిషనరేట్ రోడ్ డీసీపీలు బెంగళూరు, రాచకొండ కమిషనరేట్ మనకు ఆశీర్వాదం అందిస్తున్నాయి. గురుస్వామి గారు, ఎం శ్రీనివాస్ గారు, నరసింహారావు గారు 25వ తేదీన భారత రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును గుర్తు చేసుకునే ఓటర్స్ డే, 26న గణతంత్ర దినోత్సవం. గౌరవనీయులైన ముఖ్య అతిథి Sir, this duty I will willingly ఏఆర్ఎస్ఏ వెంకటరాజు గారి నేతృత్వంలో బ్యాంక్ టీం ఉంది. బ్యాంక్ కూడా we can see the team flag. మరొకటి అన్నట్టుగా మన చీఫ్ జస్టిస్ గారు ఇటువైపు మన కమిషనర్ సుధీర్ బాబు గారు, నెక్స్ట్ ఫుట్బాల్ రన్నర్స్ ట్రాఫిక్ జోన్ విన్నర్స్ సిఆర్
declare the 6th Annual Sports and Games Meet of Rajkonda Police Commissionerate for the year 2025 closed. I declare the 6th Annual Sports and Games Meet of Rajkonda Police Commissionerate for the year 2025 closed. Nagar zone. Sir, okay, sir. ACP, SOT, crime and other CR reporter. Tennis, ACP and above, doubles. First prize goes to Narasimha Reddy, ADCP, SOT, Nagar zone. Sir, okay, sir. ACP, SOT, crime and other CR reporter. Tennis, ACP and above, doubles. First prize goes to Narasimha Reddy, ADCP, SOT. వాదులతో ప్రయత్నం చేస్తారు. వారి సందేశానికి వారికి ధన్యవాదాలు. శివధర్ రెడ్డి గారు ఈ గడ్డన పుట్టిన బిడ్డడు. ఇక్కడి మట్టి వాసన తెలిసి, ఇక్కడి గాలి పిలిచి, విశాఖలో అత్యంత పిన్న వయసులోనే కమిషనర్కి వారి బర్త్డే సందర్భాల్లో గ్రీట్ చేస్తే వారి కుటుంబ సభ్యులు సైతం ఎంతో థ్రిల్గా ఫీల్ అయిన సందర్భాన్ని సాగిన క్రీడోత్సవాల బహుమతి ప్రధాన సభ ముగింపు సభ ఆరంభమవుతోంది. ఇప్పుడే గారిని మనం స్వాగతిస్తున్న వేదికపైకి మనకు చీఫ్ గెస్ట్తో పాటు సీనియర్ అధికారులందరూ వేదికపైకి ఏం చేస్తున్నారు. 100 meters run finals for men. స్పోర్ట్స్ మీట్ ఈ మంత్ ఎండ్లో ఉంటుంది కాబట్టి కరీంనగర్లో దాని తగ్గట్టుగా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి బెటర్ టీమ్ ప్రిపేర్ చేసి కరీంనగర్ పంపించి మంచి మెడల్స్ కానీ ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ కానీ తీసుకోవాల్సిన బాధ్యత రాజకొండ పోలీసులనే ఉంది. సార్కి తీసుకొచ్చి మేము ఇంకా ఎక్కువ ఎంతూజియాస్టిక్ చేసి బెటర్ మెడల్స్, బెటర్ కప్స్ అండ్ ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్ మనం తీసుకురావాలి. స్టేట్ డ్యూటీ మీట్ స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు అనే యుద్ధ సంకల్పంతో మీరు వెళ్ళాలి. ఈ స్పోర్ట్స్ మీట్ అనేది మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడు స్ట్రెస్లో ఉంటాం, ఒత్తిడిలో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తుంటాం. ఈ సందర్భంగా ఈ ఒక రకమైనటువంటి రిజర్వేట్ కావాలి మనం ఈ స్ట్రెస్కి బయటకు రావాలంటే. అంతేకాకుండా ఒక టీమ్ వర్క్ బిల్డప్ చేయాలి. సాక్రిఫైస్, ఒక టీం కోసం ఎంత మన కంఫర్ట్స్ని సెల్ఫ్ డినైల్ ఎట్లా ఉంటామనేది స్పోర్ట్స్ నేర్పిస్తుంది. అలానే స్ట్రెస్ మేనేజ్మెంట్, దాని తర్వాత మీకున్నటువంటి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసడానికి ఇలాంటి కనిపిస్తాయి. కాబట్టి ఈ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ 3 రోజుల బాగా మీ బ్యాట్స్మెన్స్ కానీ కాంబరేటరీ ఆఫ్ దిస్ సబ్యూరిటీ ఆఫ్ దిస్ కమిషనరేట్ మీరు చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్ ఫర్ రిసీవింగ్ ద అకేషన్. థ్యాంక్ యూ. Greeters and graces, yes, occasionally on this sports event, the 6th sports event of our commissioner. So to give his time from his busy schedule. One thing when we see is only one quotation comes to your mind, which is Leonardo da Vinci, when he said, simplicity is ultimate sophistication. From the beginning of his career, ASP until the DG said, he maintained the simplicity and with that simplicity only achieved greater heights in his career and brought the state into next developed initiatives. ఈ సందర్భంగా సార్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం చాలా బాగా పర్ఫామ్ చేయాలనే కమిట్మెంట్తో 18 మంచి మార్క్స్ మార్క్ చేస్తారు కాబట్టి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు. సార్ ఇది 6th annual స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 3 days జరిగాయి. 20th నుంచి జరిగి 20th, 21st, 22nd 3 days ఈవెంట్స్ జరిగాయి. దీంట్లో టోటల్ 18 పార్టిసిపేట్ చేశాయి. 25 ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. 18 4 zonal team and zone games, PR and then thanks other games, LB Nagar, Mysore,
Malkajgiri, Strategic and CPO Ministry staff. All 8 teams participated. In the events, games were conducted. Games were cricket, volleyball, basketball, kabaddi for both men and women, handball, chess and carom. This was CPO staff was conducted. Officers కోసం బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్ కండక్ట్ జరిగింది. అంతేకాకుండా స్పోర్ట్స్ ఈవెంట్స్లో అథ్లెటిక్ ఈవెంట్స్లో మెన్ అండ్ ఉమెన్లో 100 మీటర్ నుంచి జావ్లిన్ వరకు డిఫరెంట్ 13 ఈవెంట్స్లో పార్టిసిపేట్ జరిగింది. అప్రాక్సిమేట్లీ 1000 పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ సిపిఓ స్టాఫ్. అది డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్. అందులో ఎస్ఐ రహీం అని చెప్పి ఆయన మధ్య సినిమా కూడా వచ్చింది. ఎస్ఐ రహీం అని చెప్పి ఆయన కోచ్ ఉండేవాడు, జుల్ఫికార్ అంటూ ఆయన ఉండేవాడు, బలరామ్ అంటే ఆయన ఉండేవాడు, తంగరాజు అంటూ ఆయన గోల్ కీపర్ ఆయన ఉండేవాడు, నూర్ మహమ్మద్ అని, అజీజుద్దీన్ అని, ఇట్లా 5-6 మంది హైదరాబాద్ వాళ్ళు ఆ టీంలో ఉన్నారు అన్నమాట. సో అట్లాంటి వెనుచరిస్తున్నాము మనం. అన్ఫార్చునేట్లీ స్లోగా అంతా దెబ్బతిండిపోయింది స్పోర్ట్స్ కల్చర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో. అది ఏదైనా కారణం కావచ్చు, కానీ లాస్ట్ ముఖ్యంగా 35 ఇయర్స్లో బాగా అది తగ్గిపోయింది. ఆ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి ఇంతకుముందే చెప్పినట్లు పొద్దున్న లేస్తే టెన్షన్తో ఉన్నటువంటి మనకు ఈ స్పోర్ట్స్ చాలా మంచి ఒక టెన్షన్ రిలీవర్గా పనికొస్తాయి. ఆ ఒత్తిడి నుంచి మనల్ని బయటపడేస్తాయి. అట్లీస్ట్ ఎవ్రీ డే మనకు సాధ్యం కాదనుకోండి, బట్ అట్లీస్ట్ వీక్లీ 2-3 సార్లన్నా ఒక 2-3 గంటలన్నా స్పోర్ట్స్ కేటాయిస్తే బాగుంటుంది. అది ముఖ్యంగా సాయంత్రం పూటనో ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా మనకి ఇవాళ పట్ల చాలా వేరే ఉద్యోగ పద్ధతులు చాలా పెరిగిపోతున్నాయి. మనం 10 కేసులని 10 నేరాలని నివారించిన ఎవరు పట్టించుకోరు, కానీ అనుకోకుండా ఒక నేరం జరిగితే అందరూ మన మీద పడతారు. సో దానికి ఆ రకంగా స్ట్రెస్ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక వీక్లీ 2-3 అవర్స్ మనం స్పోర్ట్స్ కేటాయిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఈ చక్కగా ఈ మంచి వాతావరణంలో స్పోర్ట్స్ని 3 రోజులుగా మంచి వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేసి ఒక మంచి దానికి నిర్వహిస్తున్నటువంటి మీ సిపి గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో గెలిచిన వాళ్లకు అభినందనలు, గెలవలేకపోయిన వారికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. పోలీస్ కమిషనర్ మిత్రులు సుధీర్ బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి తోటి అధికారులు అందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు, క్రీడాకారులు, దీన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా నమస్కారం. గుడ్ ఈవినింగ్. సంతోషం. 6th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లో దిగ్విజయంగా పూర్తయిందని చెప్పి మీ అందరికీ మీ కార్యక్రమం ఇచ్చినటువంటి మీ సిపి సుధీర్ బాబు గారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఇంతకుముందు మిత్రుడు బాబు గారు చెప్పినట్లు పోలీసులకు ఆటలకు చాలా దగ్గర సంబంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎనీ యూనిఫామ్డ్ ఫోర్స్తో స్పోర్ట్స్ అన్నది కలిసిపోయి ఉంటాయి. అది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతిరోజు వేకోజాము నుంచి పడుకునే వరకు రాత్రిపూట కూడా తీరిక లేకుండా ఉండేటువంటి మనకు ఈ స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం. ఒక కాలంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ గురించి ఆలోచిస్తే, అంటే రాచకొండ పోలీస్ సపరేట్ కావచ్చు, కానీ ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే హైదరాబాద్ సిటీ పోలీస్కి ఆటలకు చాలా మంచి సంబంధం ఉంది. చాలామంది తెలియకపోవచ్చు, ఇప్పుడు 1956లో ఒలింపిక్స్లో భారతదేశం ఒకే ఒక్కసారి ఫుట్బాల్లో సెమీఫైనల్ చేరింది. ఇన్ఫ్యాక్ట్ ఒలింపిక్స్ గేమ్స్లో ఫుట్బాల్ సెమీఫైనల్ చేరినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం 56లో. అది పెద్ద గొప్ప కాకపోవచ్చు, కానీ ఆ 56లో ఆడినటువంటి ఫుట్బాల్ టీంలో, ఇండియన్ ఫుట్బాల్ టీంలో 5 హైదరాబాద్ వాళ్ళు ఉండేవాళ్ళు, అందులో 3 పోలీస్ వాళ్ళు. మన రాచకొండ కమిషనరేట్ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కంక్లూడింగ్ సెరమనీ జరిగింది. 3 days ఈవెంట్స్ జరిగాయి. టోటల్ 25 ఈవెంట్స్లో కాంపిటీషన్ జరిగాయి. 8 teams డిఫరెంట్ జోన్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది, అదర్ వింగ్స్ ఆల్సో.
చాలా ఉత్సాహభరితంగా ఈ ప్రోగ్రాం జరిగింది. మీకు తెలుసు క్రికెట్ మ్యాచ్ ప్రెస్ వాళ్ళతో బిట్వీన్ ద మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దెన్ మీడియా విత్ పోలీస్ కూడా జరిగింది. అలానే ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా డీజీ ఇంటెలిజెన్స్ సార్ శ్రీధర్ రెడ్డి సార్ వచ్చారు. ఆయన టీం కూడా తగవార్లో శ్రీధర్ రెడ్డి గారి టీం గెలిచింది. ఆ తర్వాత చాలామంది డిఫరెంట్ మెథడ్స్లో మా పోలీసింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ట్రైన్ అవుతున్నాము, అలానే ఇక్కడ మనం ఫీల్డ్ క్రాఫ్ట్ ఇష్యూస్ ఏంటివి, విఐపి సెక్యూరిటీ ఏంటివి, ఇవన్నిటి మీద కూడా మనము డెమోస్ చూడడం చేశారు. అవన్నీ చాలా ప్రొఫెషనలిజం, వాళ్ళు ఎక్స్పెడిషియస్ మేనర్లో ఎట్లా ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలనే విధంగా చాలా ఎగ్జిబిట్ చేశారు. ఎగ్జాంపులరీ వే దే హ్యావ్ డన్ ఇట్. వాళ్లకు మా ఏఆర్ టీమ్స్ కానీ, ఎస్ఓటీ టీమ్స్ కానీ, ఎస్బీ టీమ్స్ కానీ, ఆల్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ ఇవన్నీ టీమ్స్, క్రైమ్స్ అండ్ ప్రతి వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా చాలా ఈ సంవత్సరం వాళ్ళ బాధ్యత నిర్వర్తించారు. దానికోసం గుడ్ కన్విక్షన్స్ వచ్చాయి, గుడ్ రికవరీ పర్సంటేజ్ ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఇట్లా ప్రొఫెషనల్గా చాలా అచీవ్మెంట్ చేసిన ఇది పెద్ద కమిషనరేట్, 5122 స్క్వేర్ కిలోమీటర్స్ కమిషనరేట్లో వీళ్ళు ఆల్ ద ఆఫీసర్స్ దే ఎర్న్ దిస్ ఈవెంట్. స్పోర్ట్స్ మీట్ అనేది, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ అనేది రిజనవేట్ అవ్వడానికి కానీ, ఎంతూజియాస్ట్ని స్ప్రెడ్ చేయడానికి కానీ, టీమ్ స్పిరిట్ పెంచడానికి కానీ, ఒకరొకరి మధ్యలో సాలిడారిటీ, కామ్రేడరీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ ఉత్సాహభరితంగా వాళ్ళు చేశారు. కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ వల్ల వాళ్ళు రీడెడికేట్ అయ్యి బెటర్ వేలో సర్వీస్ చేయడానికి, మేము సొసైటీకి రీడెడికేట్ అయ్యి బెటర్ వేలో సర్వీస్ చేయడానికి మాకు అవకాశం ఇంకా వస్తుంది. దీంట్లో తర్వాత టీమ్ స్పిరిట్ వల్ల ఎలా అందరు కలిసి పనిచేయాలి, ఎలా ఒక ఇష్యూని మనం విజయం సాధించాలంటే ఎటువంటి స్ట్రాటజీతో ఉండాలనేది వాళ్ళందరూ ఈ గేమ్స్లో చూపించి బెటర్ వేలో దే పర్ఫామ్. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ స్పోర్ట్స్ డే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ. మన రాచకొండ కమిషనరేట్ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కంక్లూడింగ్ సెరమనీ జరిగింది. 3 days ఈవెంట్స్ జరిగాయి. టోటల్ 25 ఈవెంట్స్లో కాంపిటీషన్ జరిగాయి. 8 teams డిఫరెంట్ జోన్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదర్ వింగ్స్ ఆల్సో. చాలా ఉత్సాహభరితంగా ఈ ప్రోగ్రాం జరిగింది. మీకు తెలుసు క్రికెట్ మ్యాచ్ ప్రెస్ వాళ్ళతో బిట్వీన్ ద మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, దెన్ మీడియా విత్ పోలీస్ కూడా జరిగింది. అలానే ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా డీజీ ఇంటెలిజెన్స్ సార్ శ్రీధర్ రెడ్డి సార్ వచ్చారు. ఆయన టీం కూడా తగవార్లో శ్రీధర్ రెడ్డి గారి టీం గెలిచింది. ఆ తర్వాత చాలామంది డిఫరెంట్ మెథడ్స్లో మా పోలీసింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ట్రైన్ అవుతున్నాము, అలానే ఇక్కడ మనం ఫీల్డ్ క్రాఫ్ట్ ఇష్యూస్ ఏంటివి, విఐపి సెక్యూరిటీ ఏంటివి, ఇవన్నిటి మీద కూడా మనము డెమోస్ చూడడం చేశారు. అవన్నీ చాలా ప్రొఫెషనలిజం, వాళ్ళు ఎక్స్పెడిషియస్ మేనర్లో ఎట్లా ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలనే విధంగా చాలా ఎగ్జిబిట్ చేశారు. ఎగ్జాంపులరీ వే దే హ్యావ్ డన్ ఇట్. వాళ్లకు మా ఏఆర్ టీమ్స్ కానీ, ఎస్ఓటీ టీమ్స్ కానీ, ఎస్బీ టీమ్స్ కానీ, ఆల్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ ఇవన్నీ టీమ్స్, క్రైమ్స్ అండ్ ప్రతి వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా చాలా ఈ సంవత్సరం వాళ్ళ బాధ్యత నిర్వర్తించారు. దానికోసం గుడ్ కన్విక్షన్స్ వచ్చాయి, గుడ్ రికవరీ పర్సంటేజ్ ఉంది, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఇట్లా ప్రొఫెషనల్గా చాలా అచీవ్మెంట్ చేసిన ఇది పెద్ద కమిషనరేట్, 5122 స్క్వేర్ కిలోమీటర్స్ కమిషనరేట్లో వీళ్ళు ఆల్ ద ఆఫీసర్స్ దే ఎర్న్ దిస్ ఈవెంట్. స్పోర్ట్స్ మీట్ అనేది, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ అనేది రిజనవేట్ అవ్వడానికి కానీ, ఎంతూజియాస్ట్ని స్ప్రెడ్ చేయడానికి కానీ, టీమ్ స్పిరిట్ పెంచడానికి కానీ, ఒకరొకరి మధ్యలో సాలిడారిటీ, కామ్రేడరీ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ ఉత్సాహభరితంగా వాళ్ళు చేశారు. కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ వల్ల వాళ్ళు రీడెడికేట్ అయ్యి బెటర్ వేలో సర్వీస్ చేయడానికి, మేము సొసైటీకి రీడెడికేట్ అయ్యి బెటర్ వేలో సర్వీస్ చేయడానికి మాకు అవకాశం ఇంకా వస్తుంది. దీంట్లో తర్వాత టీమ్ స్పిరిట్ వల్ల ఎలా అందరు కలిసి పనిచేయాలి, ఎలా ఒక ఇష్యూని మనం విజయం సాధించాలంటే ఎటువంటి స్ట్రాటజీతో ఉండాలనేది వాళ్ళందరూ ఈ గేమ్స్లో చూపించి బెటర్ వేలో దే పర్ఫామ్. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ స్పోర్ట్స్ డే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ.